కొంచెం తేలిగ్గా ఉంటుంది. ఇవన్నీ జగదీ ఛందస్సని 12 అక్షరాలతో ఒక్కొక్క పాదంతో కూడుకున్నటువంటి అనేక ఛందస్సులు ఉన్నాయి కాబట్టి పారాయణం చేసే నాటికి ఈ ఛందస్సులతోటి ఉచ్చారణ చాలా తేలికగా అవ్వాలనేటువంటి అభిప్రాయంతో ఈ అధ్యాయాన్ని ఎంచుకోవడం జరిగింది. అదేవిధంగా ఇందులో విశేషం మనం తెలుసుకునే ఉన్నాం. పరమాత్మ యొక్క విశ్వరూప దర్శనం ఎట్లాంటిది, ఎలా ఉన్నది, అర్జునుడు ఏ విధంగా దర్శించాడు, తద్వారా మనం కూడా ఏమాత్రము పదార్థము ద్వారా ఆయన సాక్షాత్ దర్శనం అయితే అది మనకి భగవద్గీతామృతాన్ని పరమాత్మ మనకు అందించడం ద్వారా మనం ఆ రూపాన్ని మనం ఎట్లా దర్శించాము అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్లయితే, రూపం మహత్తే బహువక్త్రనేత్రం మహాబాహో బహుబాహూరుపాదం బహూదరం బహుదంష్ట్రాకరాలం దృష్ట్వా లోకాః ప్రవ్యథితాస్తథాహం అని పరమాత్మ ఆయన యొక్క విశేషములన్నీ వర్ణిస్తూ ఉన్నాడు. ప్రతి అవయవాన్ని ఏ ఏ భాగం ఎలా ఉన్నది ఆ విధంగా ఒక్కొక్క అవయవాన్ని విశేషంగా వర్ణన చేస్తూ ఆయన యొక్క స్వరూపం ఎట్లా ఉన్నది అంటే, రూపం మహత్తే బహువక్త్రనేత్రం, అది ఎంతో గొప్ప స్వరూపంతో ఉన్నది. ఆ గొప్ప స్వరూపం అంటే ఏమిటి, దానికి ఆ మహత్వానికి ఏమిటి వివరణ అంటే బహువక్త్రనేత్రం, ఒక ముఖం కాదు, అనేక ముఖములు కలిగి ఉన్నాడు ఆయన. అలాగే ఎన్ని ముఖములు ఇక్కడ ఉపదేశం చేయబడ్డాయో, పరమాత్మ ఎన్ని ముఖాలని దర్శింపజేస్తున్నాడో అర్జునుడికి, అన్ని ముఖాలకి అన్ని నేత్రాలు ఉంటాయి కదా, అన్ని వక్త్రములు ఉంటాయి కదా, అన్ని నోళ్ళు ఉంటాయి కదా. అనేక బాహూదర వక్త్రనేత్రం రూపం మహత్తే బహువక్త్రనేత్రం మహాబాహో అని సంబోధన చేస్తున్నాడు అర్జునుడిని. అంటే గొప్ప బాహువులు కలిగినటువంటి వాడు అర్జునుడు కాబట్టి, అమిత శౌర్య పరాక్రమం ఉన్నటువంటి వాడు కాబట్టి ఆయన ఈ విధంగా సంబోధన చేస్తూ ఆయనలో ఉండేటటువంటి ఆ అధ్యాత్మపరమైనటువంటి అంశాన్ని గుర్తించిన వాడు కాబట్టి, జ్ఞానంలో ఒక తురీయ స్థితికి చేరుకున్నటువంటి వాడు కాబట్టి అర్జునుడు ఆ విధంగా పరమాత్మ సాక్షాత్ సంబోధన ఆ విధంగా చేస్తున్నాడు అంటే అర్జునుడిలో ఉండేటువంటి వైశిష్ట్యం కూడా మనకు అందులో తెలుస్తూ ఉన్నది. మహాబాహు అని సంబోధన చేస్తూ బహుబాహూరుపాదం, కేవలం ఊరు భాగములు కూడా ఎన్ని ఉన్నాయి అంటే అనంతమైనటువంటి ఆకారంతో ఉన్నటువంటి పరమాత్మకి ఊరు భాగం కూడా అనంతమై ఉన్నది. అలాగే బహుబాహూరు పాదం, అలాగే బాహువులు అలాగే ఉన్నాయి, అనంతమైన బాహువులు. అది మనం ఎలా లెక్కించగలమా అంటే వేదశాస్త్రముల చేతనే లెక్కించ శక్యం కాని స్వరూపం అది. అది ఎవరికి అందదు, ఏ లెక్కకి అది అందని విషయం అది. ఆ విధంగా పరమాత్మే సాక్షాత్తుగా ఇది మనకి అందిస్తున్నాడు కాబట్టి పరమాత్మ అందించిన రీతిలోనే మనం దీన్ని ఆలోచన చేయాలి తప్పితే దాన్ని మనం అంతకంటే అతిక్రమించి మన ఆలోచన అవసరం లేదు అనేటువంటి అభిప్రాయంతో మనం దీన్ని అర్థం చేసుకోవాలి. మహాబాహో బహుబాహూరుపాదం బహూదరం, పరమాత్మ అనంతమైనటువంటి ఆకృతితో ఉన్నప్పుడు ఉదర భాగములు కూడా అనంతమై ఉన్నాయి. బహూదరం బహుదంష్ట్రాకరాలం, అనేకమైనటువంటి దంష్ట్రములు అంటే కోర భాగములతోటి, అంటే వికృత రూపమని రాస్తున్నారు. వికృత రూపం అంటే మన లోకంలో అనుకునేటువంటి వికృత భాగం కాదు, అది విశేషముగా చేయబడినటువంటి ఆకారం. అది మామూలు ఆకారం కంటే ఒక విశిష్టమైన ఆకారం చేయడమే వికృత రూపం అని అర్థం అన్నట. ఆ విధంగా బహుదంష్ట్రాకరాలం, ఈ విధంగా అనేక బహుకోరలు కలిగి ఉండి, అలాగే దృష్ట్వాలోకాః ప్రవ్యథితాః, ఇంతటి రూపాన్ని చూస్తూ ఉన్నప్పుడు లోకములన్నీ కూడా కంపించిపోతూ ఉన్నాయి. దృష్ట్వాలోకాః ప్రవ్యథితాః ప్రకర్షేణ వ్యథితాః, మామూలు కంపనం కాదది, సమస్త జగత్తు 14 భువనములు కంపించిపోతూ ఉన్నాయి. అలాగా నేను కూడా అదే స్థితిలో ఉన్నాను స్వామి అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఏకాదశాధ్యాయం అంతా ఆయనను వర్ణిస్తూ ఉన్నది. ఈ వర్ణనంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే సాక్షాత్ పరమాత్మే ఈ అధ్యాయాన్ని ఉపదేశం చేశాడు కాబట్టి, ఈ విషయములన్నీ సాక్షాత్ పరమాత్మే చెప్తున్నాడు కాబట్టి మనం విశ్వసిస్తూ ఉన్నాం. అయితే ఈ విశ్వాసం వెనకాల ఏం ప్రమాణం ఉన్నది అంటే వేదమే ప్రమాణంగా ఉన్నది. వేదం ప్రమాణం కాని అంశం అయితే దాన్ని మనం పరిగణనలోకి తీసుకోకూడదు అనేటువంటి అంశం కూడా వేదమే చెప్పింది. అవి అన్ని స్మృతులు కూడా ఆ విషయాన్ని ఒప్పుకున్నవే. దీనికి ఉన్న స్మృతి ఏమిటి, శృతి ఏమిటి అని చూస్తే మనం నిత్యం స్వామివారికి అభిషేకంలో చెప్పేటువంటి మంత్రములే సహస్రశీరుషా పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాంగులం అనేది శృతి. ఇది ఆరణ్యక భాగంలో ఉన్నటువంటి మంత్రములు ఇవి.
ఈ చెప్పినటువంటి ఈ భాగం ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో శ్లోకానికి, ఇదే శ్లోకం కాదు, ఇలా చాలా శ్లోకాలు ఇందులో ఉన్నటువంటి వాటన్నిటికీ కూడా ఒక మూలభూతమైనటువంటి శృతి ఇక్కడే మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ శృతిని సాక్షాత్తుగా అనువాదం చేసినాడు పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మ. ఆ యొక్క అర్థాన్ని మనకి ఒక స్మృతి రూపంలో, ఈ భగవద్గీత రూపంలో సర్వజనావళికి ఆ యొక్క అర్థాన్ని అందజేశాడు పరమాత్మ. ఈ అర్థాన్ని మనం శృతిలో చూసినట్లయితే సహస్రశీరుష పురుష సర్వప్రాణి సమష్టి రూప. ఈ జగత్తులో ఉన్నటువంటి ఎన్ని ప్రాణులైతే ఉన్నాయో, స్థావర జంగమాదులన్నీ కూడా, చలనములు ఉన్నవి, చలనము లేనివి, ఇలా అనంతమైనటువంటి ప్రాణికోటిని మనం తీసుకున్నప్పుడు మనకన్నీ ఇప్పుడు విభాగంగా కనిపిస్తూ ఉన్నది. ఇదంతా ఒకచోట చేరిస్తే, సమస్త జనము ఒకచోట చేరితే ఏ రూపం ఉంటుందో ఆ స్వరూపాన్ని ధరించాడు పరమాత్మ. ఆ విధంగా సహస్రశీరుష పురుష అంటే సర్వప్రాణి సమష్టి రూప. ఈ విధంగా అలాగే బ్రహ్మాండ దేహ, సమస్తమైన చతుర్దశ భువనములను బ్రహ్మాండమై, ఈ బ్రహ్మాండమునే దేహముగా ధరించాడు కాబట్టి ఈయన బ్రహ్మాండ దేహ అని ఒక నామధేయం. అలాగే విరాడాక్ష, విశేషేణ రాజతే ఇది విరాట్. అంటే అన్య ప్రకాశంతో ఈయనకి ప్రమేయం లేదు, స్వతసిద్ధమైనటువంటి ప్రకాశ స్వరూపం కాబట్టి, మరొక ప్రకాశంతో ఈయనకి అపేక్ష లేదు కాబట్టి, ఈయన ప్రకాశాన్ని అనుసరించే సర్వ జగత్తు ప్రకాశింపబడుతోంది కాబట్టి ఈయన విరాట్ అనే పేరుతో పిలువబడుతున్నాడు. అలా విరాడాక్ష యః పరుషః యః పురుషః సోయం సహస్రశీర్ష అని వివరణ ఇచ్చింది కేవలం ఒక పదానికి మాత్రం. సమష్టి రూపమైనటువంటిది, సర్వప్రాణి సమష్టి రూప. ఆ విధంగా బ్రహ్మాండదేహ విరాడాక్ష యః పురుష సోయం సహస్రశీర్ష. ఈ విధంగా ఒకటి. అయితే సహస్రశీర్ష అనే శబ్దంలో సహస్ర పదమే ఉంది కదా. ఈ జగత్తంతా చూసినట్లయితే ఇంత ప్రాణికోటి ఉన్నది కదా, కేవలం 1000 మంది మాత్రమే ఈ సంఖ్యని ఉపపన్నం అవుతుందా పరమాత్మకి చెప్పడం అంటే, ఇక్కడ సహస్ర శబ్దము అనంతోపలక్షకం. అంటే ఇక్కడ సహస్ర శబ్దానికి 1000 అని అర్థం కాకుండా అనంతం అనే అర్థం. కాబట్టి మనకి ఈ అర్థమునంతని యథాతథంగా మనకి ఇక్కడ అనువాదం చేసి చూపిస్తూ ఉన్నారు భగవద్గీతలో. అనంతమైనటువంటి శీర్షములు గెలినటువంటి పరమాత్మ అదే విషయాన్ని వివరిస్తూ సహస్ర శబ్దస్య ఉపలక్షణత్వాత్ అనంతై శిరోభిర్యుక్త సహస్రశీర్ష. అనంతమైనటువంటి శిరస్సులు కలిగి ఉన్నాడు. సహస్ర శబ్దానికి మనం చెప్పుకున్న అర్థము అనంతం అనే అర్థాన్ని చెప్పుకున్నప్పుడు అనంతమైన శిరస్సులతో కూడి ఉన్నాడు పరమాత్మ అనే అర్థాన్ని చెప్తూ ఇక్కడ వివరణిస్తూ యాని సర్వప్రాణినాం శిరాంసి తాని సర్వాణి తద్దేహాంతఃపాతిత్వాత్ సహస్రశీర్షత్వం అని ఇంకొక వివరణ. జగత్తులో ఉన్నటువంటి సమస్త శిరస్సులని మనం కౌంటింగ్ చేయలేం కాబట్టి ఈ సమస్త శిరస్సులు కూడా ఎక్కడ ఉన్నాయి అంటే పరమాత్మ దేహంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ సమస్తమైనటువంటి శిరస్సులు కూడా, ఈ తలలన్నీ కూడా ఆయన దేహంలో ఆవిర్భవిస్తూ ఉన్నాయి, ఆయన దేహంలోనే చేరి ఉన్నాయి. కాబట్టి సహస్రశీర్షత్వం అనేటువంటి వివరణ ఇక్కడ శృతి మనకి సాక్షాత్తుగా ఇస్తూ ఉన్నది. ఏది భగవద్గీతలో మనకి ఇప్పుడు మనం ప్రత్యక్షంగా ఈ అర్థాన్ని మనం అనుసంధానం చేసామో ఆ అనుసంధానం చేసిన అర్థమే శృతిలో ఉన్నది కాబట్టి శృత్యర్థాన్నే పరమాత్మ మనకు అందించాడు కాబట్టి ఈ రెండిటికి ఉన్నటువంటి ఆ ప్రమాణ ప్రమేయ బలములు అటువంటివి. ఈ విధంగా ఒక సహస్ర శీర్ష శబ్దాన్ని మనం ఇలా చూసాం. ఇలాగే సహస్రాక్ష, అనంతమైనటువంటి నేత్రములు. ఇక్కడ కూడా సహస్ర శబ్దానికి అనంతమనే అర్థం చెప్పుకుని అనంతమైనటువంటి నేత్రములు. ఇప్పుడు జగత్తులో ఉండేటువంటి సర్వ శిరస్సులు పరమాత్మ దేహంలో ఉన్నాయి అంటే ఆ దేహానికి నేత్రములు ఉంటాయి కాబట్టి ఆ దేహంలో ఉన్నటువంటి భాగంలో ఆ దేహంలో ఉన్నటువంటి నేత్రములన్నీ కూడా పరమాత్మలోనే లయమైపోయి ఉన్నాయి. కాబట్టి ఎన్ని దేహములు ఉన్నాయో అన్ని నేత్రములు. సహస్రాక్ష, అలాగే సహస్రపాదములు, ఇవి కూడా అనంతమైనటువంటి పాదములతో కూడి ఉన్నాడు పరమాత్మ. సభూమిం విశ్వతో వృత్వా, ఈ అఖండమైనటువంటి ఈ భూమి ఏదైతే ఉన్నదో, జగత్ ఏదైతే ఉన్నదో దాన్ని ఒక పంచిని మనం పరిచినట్లుగా, ఒక వస్తువుని కప్పినట్లుగా ఆయన యొక్క మాయతోటి మొత్తం సమస్త జగత్తుని ఆవహించేసి ఉన్నాడు ఆయన. సభూమిం విశ్వతో వృత్వా, ఈ మొత్తం సమస్త భూమండలాన్ని ఆవరించి, కేవలం భూమండలం అని కాదు, చతుర్దశ భువనములను వ్యాపించి ఏ విధంగా ఉన్నాడు. సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాంగులం, వీటిని ఈ దశాంగుల పరిమితమైనటువంటి దేశాన్ని అతిక్రమించి ఉపస్థిత, అంటే మొత్తం సమస్తమైనటువంటి మనం కనిపించే ఈ బ్రహ్మాండం అంతా కూడా దశాంగుళ పరిమితం, 10 అంగుళాల దేశంలో ఉన్నది ఆయనకి. అయితే మనకి ఈ భాగంలోనే కనిపిస్తున్నాడా అంటే
కనిపించేటువంటి ఈ భాగమే కాదు, మనకి కనిపించినటువంటి బ్రహ్మాండాద్ బహిః కూడా ఉన్నటువంటి ప్రదేశం ఉన్నది. బ్రహ్మాండములోనూ బ్రహ్మాండాద్ బహిః కూడా వ్యాపించినవాడు కాబట్టి అత్యతిష్ఠత్, అతిక్రమించడం ఏమిటంటే బ్రహ్మాండాన్ని కూడా దాటి వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ కాబట్టి అటువంటి పరమాత్మని మనం ఇక్కడ ఈ ఏకాదశాధ్యాయంలో సాక్షాత్ పరమాత్మ ఉపదేశించినటువంటి రూపంలో మనం పారాయణ చేస్తున్నాం. కాబట్టి ఈ భగవద్గీతలో ఏకాదశాధ్యాయంలో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ శ్లోకార్థాన్ని యథాతథంగా సాక్షాత్తుగా ఈ శృతి అనువాదం చేస్తున్నది. కాబట్టి శృతి స్మృతుల యొక్క అనుసంధానమే భగవద్గీత. కాబట్టి దాని యందు మనం సాక్షాత్తు వేద బుద్ధితోటి పారాయణం చేయడం ద్వారా మరింత మన బుద్ధి స్పష్టమై, అలాగే మన హృదయము నిశ్చలమై, పూర్ణంగా భగవద్గీత పఠనమునందు మన మనస్సు లగ్నమై, తద్వారా పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పూర్ణంగా పొందాలి అనేటువంటి అభిప్రాయంతో ఇప్పుడు మనం అష్టాదశాధ్యాయాన్ని కూడా ఒకసారి పారాయణం చేద్దాం.